అందుకని వాక్యం సెలవిస్తుంది, పుణ్యవతి అయిన భార్య దొరుకుట అరుదు. నీ కష్టంలో నీ బాధలో దగ్గరకు వచ్చి ఏమండి ఏం కాదండి నేను ఉన్నానండి అని చెప్తే పురుషుడినంట ఇంట్లో ఎవరో గెలిపించరంట, పురుషుడినంట ఇంట్లో ఎవరు అర్థం చేసుకోరంట, కానీ భార్య అర్థం చేసుకోగలుగుతారు, భార్య గెలిపించగలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గెలిపించాలి. ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారు, మీ అందరికీ నేను చెప్తున్నాను, మీ భర్తను మీరు గెలిపించాలి, మీ పురుషుని మీరు గెలిపించాలి. ఎందుకంటే మీరు ఎంత విలువిస్తారో బయట అంత విలువ దొరుకుతుంది. విలువ ఇవ్వాలన్నా మీరే, కొంప పీకాలన్నా మీరే, కొంప నాశనం అవ్వాలన్నా మీరే, కొంప కట్టాలన్నా మీరే. అంటే ఇల్లును కట్టాలన్నా మీరే, ఇల్లును పీకాలన్నా మీరే కదా. ఏది చేసినా ఏది జరిగినా ఎలాగున్నా కానీ ఎవరి చేతిలో ఉంది? స్త్రీ చేతిలో ఉంది, భార్య చేతిలో ఉంది. వాక్యం చెప్పడం లేదా? అలా వాక్యం చెప్తుంది. బైబిల్లో ఉన్న పరిశుద్ధ స్త్రీలందరూ కూడా తమ భర్తలకు లోబడారంట, సంఘము యేసు ప్రభుకు లోబడారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వివాహము విషయంలో నేను చెప్తున్నానమ్మా, పెళ్ళైన తర్వాత మా ఆయన ఎలాగా, మా అత్తగారు ఎలాగా, మా మామగారు ఎలాగని ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు, ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే ఈ రోజు మీ అమ్మ నాన్న నీతో ఉన్నారు, ఇది నీ కుటుంబం. కానీ పెళ్ళైన తర్వాత ఎవరు నీ కుటుంబం? మీ ఇంటి పేరు ఏలిక. ఇక ఏలిక ఉండదు నీకు. ఏంటి చెప్పాలి, సహోదరు చెప్పాలి. జారోలు బిడ్డవైపోతావు నువ్వు. ఇప్పుడు దాకా మీ నాన్న అమ్మో నా కూతురు కందిపోతావేమో, చీపురు పెట్టుకోవద్దమ్మా, పని చేయొద్దమ్మా, ఎండకే ఎండిపోతావేమని ఎంత గారాబంగా నేను పెంచవచ్చు. కానీ అక్కడ పోయిన తర్వాత నీవే యజమానురాలు, నీ కుటుంబాన్ని కట్టుకోవలసింది నీవే. నువ్వు ఏనుక గురించి ఆలోచించవచ్చు, అప్పుడప్పుడు రావచ్చు, చూడొచ్చు, చెయ్యొచ్చు, కానీ నీ బాధ్యత, నీ ఆలోచన, నీ దృష్టి అంతా ఎవరి మీద ఉండాలి? చక్రవర్తి మీద ఉండాలి. చక్రవర్తి దగ్గర ఉండి కూడా ఈ రోజు మా అమ్మ అయితే బిర్యానీ చేసేది, ఈ రోజు మా అమ్మ అయితే మంచిగా నన్ను సంతకి తీసుకెళ్లేది, ఈ రోజు మా నాన్న అయితే నన్ను ఈ ఆలోచన చేయకూడదు. ఎందుకని నువ్వు ఎవరి బిడ్డవైపోతున్నావు? వన్స్ యు గెట్ మ్యారీ యూ హ్యావ్ టు బికమ్ ద రియల్లీ ఓనర్ ఆఫ్ దట్ హౌస్. అంటే నువ్వు ఎక్కడికైతే ఇంటికి వెళ్తున్నావో ఆ ఇంటికి యజమానురాలు అయిపోతావు నువ్వు. చెప్పుడు మాటలు చెప్పొద్దు, చెప్పుడు మాటలు వినొద్దు. కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయో తెలుసా? ఈ గోడకు పెట్టేస్తూ ఉంటారు ఆడవాళ్ళు, చెవి పెట్టేసి మీ ఆయన ఎలాగని చెప్తాడు, ఎవడో నమ్మేస్తారంతే. ఎందుకు నమ్మాలి? నీకు తెలీదా మీ ఆయన గురించి? ఈ రోజు పెళ్ళైన వాళ్ళు అందరికి అర్థమవుతుంది ఎందుకు చెప్పుడు మాటలు మనం వింటాము. ఎవడో చెప్తాడే మీ ఆయన అక్కడ ఉన్నాడు భార్య దగ్గర, పాపం ఏ ఫ్రెండ్ కోసం ఆయన నిలబడవచ్చు, నిజంగా ఆయన తాగకపోవచ్చు. ఎవడో చెప్తాడు ఈమె నమ్ముతుంది, సాయంత్రం పెద్ద యుద్ధమే కదా. చెప్పుడు మాటలు వినొద్దు. ఎలా ఉంటుందో కథ చెప్పి నేను ముందుకు వెళ్తాను, వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే మంచి సమయాన్ని చంటి గారు నాకు కేటాయించినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఒక రోజున